వైఎస్ షర్మిల వెంటే నడుస్తా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్కు వెళ్లేది నిజమైతే తాను ఆమె వెంటే నడుస్తానన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. పొమ్మన లేక పొగ పెట్టారని మంగళగిరి అభ్యర్థికి 1,250 కోట్లు ఇస్తామన్నారు. కనీసం 120 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. మంగళగిరిలో అభివృద్ధి పనులకు తన సొంత నిధులు ఖర్చు చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతి బయటకు రాగానే కోర్టులో కూడా కేసు వేస్తారని, తాను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతుందని, తాను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తినని, షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానన్నారు. వివిధ పార్టీల నుంచి ఆహ్వానం వచ్చింది, షర్మిలతోనే నడుస్తానని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీకి తాను ఎంత సేవ చేశానో తనకు తెలుసునని, సర్వస్వం పోగొట్టుకున్నానన్నారు. వైఎస్ఆర్సీపీకి సిద్ధాంతాలు ఉండాలని, ఎంచుకున్న అభ్యర్థులను ఓడించాలని, అంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేయాలన్నారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, గత 50 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపించాను అన్నారు. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదని కాంట్రాక్టర్లు తనపై ఒత్తిడి తెచ్చినా తాను సీఎంకు పదే వెళ్లి అడిగాను అన్నారు. స్వయంగా తానే 8 కోట్ల వరకు బయట అప్పులు చేర్చి కాంట్రాక్టర్లకు ఇచ్చామన్నారు. తన సొంత డబ్బుతో ఎంటీఎంసీ దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేశామని, లోకేష్ ఓడించినా తనకు సహకారం అందించలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. తాను ఎవరిని నిందించడం లేదని, మంగళగిరికి నిధులు మంజూరు చేస్తారని తనకు ధనంజయ రెడ్డి చాలాసార్లు మెసేజ్లు పెట్టారన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చినా ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారని ప్రశ్నించారు. తాను స్పీకర్ ఫార్మట్లో రాజీనామా ఇచ్చారని, రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ళ ఇష్టమన్నారు. మంగళగిరి ప్రజలకు తాను దూరంగా ఉంటారని, ఎవరు గెలవాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. తాను ఏ పార్టీలో చేరినా ఆ రోజు తన నిర్ణయం చెప్తారన్నారు. అంటే వైఎస్ఆర్సీపీలో ఉంటారని చెప్పా, ఇప్పుడు మాత్రం పార్టీని వీడనన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. చాలామంది తనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారని, తాను వైఎస్ కుటుంబంతో ఉంటానన్నారు. చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తానని, ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసులో కూడా కేసును వెనక్కి తీసుకోనున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న షర్మిల కాంగ్రెస్లోకి వచ్చినా తన పోరాటం ఆగదన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే ఏమైనా గొప్ప తప్పు ఎవరు చేసినా తప్పేనన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనకాడనన్నారు. తప్పులు ఎవరు చేశారు అనేది న్యాయస్థానం తెలుస్తారని, తాను లేకపోయినా మంగళగిరి అభివృద్ధి ఆగదన్నారు. తనకు జగన్ టికెట్ ఇవ్వలేదని, తాను పార్టీని వీడలేదని, తనకు చిరంజీవికి జగన్ మధ్య ఏమి జరిగింది అనేది అందరికీ తెలుసు అని, తాను టికెట్ లేదని పార్టీని వీడలేదు అన్నారు.